తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాతి తరంలో అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నట్టు సౌందర్య గారని చెప్పాలి. 1990వ దశకంలో టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్పోజింగ్ పైన తమ కెరీర్ ఆధారపడుందని నమ్మేవారు. ఆ విధంగానే సినిమాలు చేస్తుండేవారు. కానీ దానికి భిన్నంగా తాను ఎక్స్పోజింగ్ చేయబోనని తన దర్శక నిర్మాతకు చెప్పి ఆ మాట మీద నిలబడ్డారు సౌందర్య గారు. మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబేసం అవసరం లేదని నిరూపించినట్టు సౌందర్య. 1992 సంవత్సరంలో ప్రారంభమైన సౌందర్య కెరీర్ 2004 సంవత్సరంతో ముగిసింది. 31 ఏళ్ల అతి చిన్న వయసులో ఆమెని మృత్యువు కబలించింది. ఎంతో వైవిధ్యంగా సాగి విషాదంగా ముగిసిన సౌందర్య సినీ జీవిత విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకలోని ములబాగల్లో కెఎస్ సత్యనారాయణ మంజుల దంపతులకు జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు తమిళ్ మాట్లాడగలరు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్ కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు రచయిత అయిన అంశలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉందని సత్యనారాయణ గారితో చెప్పారు. అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న సౌందర్య అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో చదువుని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాలో హరీష్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా 1993 సంవత్సరంలో తెలుగు తమిళ్ కన్నడ భాషలో ఆమె నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 8 తెలుగు సినిమాలు కావడం మరో విషయం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య గారు. అలాగే సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు సినిమా 1992 సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా 1990 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా సౌందర్యకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో సంవత్సరానికి 10కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయారు సౌందర్య గారు. తన 12 సంవత్సరాల సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాలు నటించారు సౌందర్య గారు. ఆమె జీవించున్నప్పుడు రిలీజ్ అయిన చివరి సినిమా శ్వేతనాగు. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. తమిళ్ తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర సినిమా ఆమె మరణించిన తర్వాత రిలీజ్ అయింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే తమిళ్లో రజనీకాంత్ తో పడయప్ప, అరుణాచలం వంటి సూపర్ హిట్ సినిమాలు నటించారు. అలాగే హరీష్, వినీత్ వంటి యంగ్ హీరోలతో కూడా సౌందర్య మంచి సినిమాలు చేశారు. తన కెరీర్ లో 100కు పైగా సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలను అశ్లీలమైన పాత్ర పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్లామర్ పాత్ర చేయకపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఒకప్పుడు సావిత్రి తరహాలో ఆమెను అందరూ ఆదరించేవారు. తెలుగులో సౌందర్యకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలుడు, అమ్మోరు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాముడొచ్చాడు, పెద్దరాయుడు, ప్రియరాగాలు, తారక రాముడు, అంతఃపురం చూడాలనుంది. 1995 సంవత్సరంలో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ మరణించడంతో సౌందర్య గారు మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. ఎన్నో కథలు విని చివరికి గిరీష్ కాసర్వల్లి దర్శకత్వంలో దీప అనే సినిమాని కన్నడలో నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ సినిమాకి లభించాయి. వాటితో పాటు కర్ణాటక స్టేట్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా దీప సినిమా గెలుచుకుంది. అలాగే సౌందర్య గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే తన మేనమామ బాల్య స్నేహితుడైన రఘుని 2003 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలని, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని కోరిక ఆమెకు బలంగా ఉండేది. అంతేకాదు ఆమెకు హిందుత్వ భావాలు ఎక్కువ. అందుకే తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కల్లాపు జల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు. దాన్ని బట్టి హిందూ సాంప్రదాయంపై ఆమెకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య గారు. కర్ణాటకలోని ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగిగుంటను కూడా అభివృద్ధి చేశారు. అలాగే ఒక అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఒక పాఠశాల కూడా స్థాపించారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమరనాథ్, అతని భార్య ఎంతో సహకరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు. సౌందర్య కుటుంబం ఇప్పటికీ విద్యాలయాలకు ధన సాయం చేస్తూనే ఉంది. అలాగే తను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరిని భావించిన సౌందర్య గారు 2004 సంవత్సరం జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అందులో భాగంగానే
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేసేందుకు 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున ఉదయం 11 గంటలకు బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి చార్జెట్ విమానంలో బయలుదేరారు సౌందర్య గారు. ఆమెతో పాటు సోదరుడు అమరనాథ్ కూడా ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ అత్యవసర ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో ఉన్నవారంతా సజీవ దహనం అయిపోయారు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో సౌందర్య గారు 5 నెలల గర్భవతి. ఒక అద్భుతమైన నటి జీవితం 31 సంవత్సరాల అతి చిన్న వయసులో విషాదంతో కావడం అందరినీ కలిచివేసింది. సౌందర్య నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారంట. చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరూ సరసన నటిస్తుందని 8 సంవత్సరాల పాటు అగ్ర నటిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు ఆమె కెరీర్ 2004 సంవత్సరంలో ఎండ్ అవుతుందని కూడా ఆయన చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన చెప్పినట్టుగానే సౌందర్య కెరీర్ ముగిసింది. అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరమని చెప్పాలి.